హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్స్. సో ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఎందుకంటే ఐ ఆల్వేస్ వాంట్ టు అప్గ్రేడ్ మై పెయింట్స్ అండ్ ఆల్సో పేపర్. సో ఐ థింక్ దిస్ ద టైమ్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్ గెట్ ఇంటు ద వీడియో. ఓకేనా, ఫస్ట్ అన్బాక్సింగ్ వచ్చేసరికి ఓవర్ హెడ్ ట్రైపాడ్. ఇది ఎప్పటి నుంచో ఆన్లైన్లో చూసుకుందాం అనుకుంటున్నా. సో దిస్ ఇస్ ద టైం. నా దగ్గర యాక్చువల్లీ నార్మల్ ట్రైపాడ్ ఉంది, కానీ స్పేస్ తీసుకుంటుంది అండ్ ఇన్ బిట్వీన్ పెయింటింగ్లో అది కదులుతూ ఉంటుంది అనమాట. సో పర్ఫెక్ట్ షార్ట్స్ అనేది రాదు. ఇది ఎలాంటి పార్ట్నర్షిప్ కాదు, పెయిడ్ ప్రమోషన్ కాదు. నాకు అనిపించింది అయితే నేను చెప్తాను. సో ఎండ్ ఆఫ్ ది డే మీకు నచ్చితేనే కొనండి, దిస్ నో ప్రెషర్. రాంగ్ టైంలో చెప్తున్నానేమో. మీరు చూసే అన్ని ప్రొడక్ట్స్కి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ వాంట్. సెకండ్ అన్బాక్సింగ్ వచ్చేసరికి 100% కాటన్ పేపర్ అనమాట. మనం రెగ్యులర్గా వాడే పేపర్స్ అనేవి 100% కాటన్ అని లేదంటే అది సెల్యులోజ్ పేపర్ అయి ఉంటుంది, లేకపోతే క్యాట్రిడ్జ్ పేపర్ అయి ఉంటుంది. మీరు అది చూసుకోవాలి ఒకసారి. అండ్ హానెస్ట్లీ నాకు ఈ పేపర్ కొనేటప్పుడు అసలు ఏంటంత డిఫరెన్స్ ఏమి ఉండదేమో అని నేను అనుకున్నా. బట్ ఇంతమంది సజెస్ట్ చేస్తారు, ఇంత హైప్ ఉందంటే దిస్ సంథింగ్ ఇన్ ద పేపర్ అనిపించింది. సో అందుకే ఈ పేపర్ కూడా ఆర్డర్ చేసిన ఫస్ట్ రీజన్ అదే. అండ్ కాటన్ పేపర్లో వాటర్ కలర్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే, ఆ వాటర్ అనేది కాటన్ పేపర్ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఇట్స్ వెరీ ఫన్ టు యూస్ వెట్ ఆన్ వెట్ టెక్నిక్స్ కానీ గ్లేజింగ్ కానీ ఏదైనా కూడా చాలా నీట్గా అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ అన్బాక్సింగ్ వచ్చేసరికి బ్రూస్టో నుంచి వాటర్ కలర్ అండ్ గ్వాష్ అనమాట. ఇవి ఒక్కో సెట్లో 24 కలర్స్ ఉంటాయి. రీజన్ ఏంటంటే ఆర్డర్ చేయడానికి పిగ్మెంట్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ లైట్ ఫాస్ట్నెస్ రేటింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి ఆర్డర్ చేశాను. అండ్ 24 సెట్ ఎందుకు కొన్నానంటే కలర్ మిక్సింగ్ చాలా ఈజీ అయిపోయింది. సో నేను చాలా మంది ఆర్టిస్ట్ని చూశాను, 3 ప్రైమరీస్ని అన్ని కలర్స్ మిక్స్ చేసుకోవచ్చు అంటారు. ఐ అగ్రీ విత్ దట్. బట్ ఇక్కడ ఏమైందంటే కలర్ మిక్సింగ్లో ఎక్కువ టైం తీసుకుంటే మన పెయింటింగ్లో వచ్చేసరికి ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. దట్స్ వై ఐ ప్రిఫర్ 24 కలర్ సెట్. సో గ్వాష్ అయితే నేను అంతకుముందు బ్రూస్టో నుంచి 12 కలర్ సెట్ అయితే ఆర్డర్ చేశాను. అసలు పెయింటింగ్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరనమాట. కానీ నాకు 24 కలర్ సెట్లో కొన్ని కలర్స్ అనేవి చాలా ఎక్సైటింగ్ అనిపించింది. లైక్ ద ఎల్లో, గ్రీన్ అండ్ ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి, వైలెట్స్ కానీ పర్పుల్స్ కానీ. సో చూడాలి ఇప్పుడు ఎలా పెయింటింగ్ వస్తుందో అని వీటితో. ఫస్ట్ మనం వాటర్ కలర్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. వాటర్ కలర్ చేయాలంటే మనం పేపర్ని స్ట్రెచ్ చేసుకోవాలి కాబట్టి నేను ఈ పేపర్ని వాటర్లో ఒక 2-3 మినిట్స్ అలా సోక్ చేశాను. అండ్ దెన్ దాన్ని తీసి ఒక వుడెన్ ప్లాంక్ మీద వేసాను. ఇట్ మై టేక్ లైక్ 2 to 3 అవర్స్ అయినా పట్టిద్ది మొత్తం ఫుల్గా డ్రై అవ్వాలంటే. మనం పెయింట్ చేయడానికి అప్పుడు అది రెడీ అయినట్టు లెక్క. అందులోకి మనం ప్యాలెట్ని రెడీ చేసుకుందాం. నేను ఒక పియనీ పెయింట్ చేద్దాం అనుకుంటున్నా. తెలియని వాళ్ళు చెప్తున్నా, పియనీ అంటేనేమో ఇట్స్ ఫ్లవర్ ఫ్రమ్ ద చైనా, అండ్ చైనాలో దీన్ని కింగ్ ఆఫ్ ది ఫ్లవర్స్ అంటారు. ఆ పేపర్ మీద నా పెయింటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పాలంటే ఫస్ట్ అసలు ఈ పేపర్ గురించి చెప్పాలి. 100% కాటన్ వాటర్ కలర్ పేపర్ అంటే చాలామంది బాగా హైప్ ఇచ్చేదనమాట. అండ్ నాకు అసలు అర్థమయ్యేది కాదు, ఏంటి అందరూ ఒకటే చెప్తున్నారు, అసలు మనం కూడా ఒకసారి ట్రై చేయాలని. అండ్ పేపర్లో చాలా డిఫరెన్స్ ఉందని నాకు అర్థమైంది. ఎందుకంటే మనకి ఎంత మంచి టెక్నిక్ వచ్చినా కూడా పేపర్ని బట్టి చాలా డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఫస్ట్ టచ్లోనే నాకు కూడా చాలా ప్రీమియం ఫీల్ అనిపించింది. టెక్స్చర్ కూడా చాలా బాగుంది. అండ్ హానెస్ట్లీ ఫస్ట్ వాషెస్ వేసినప్పుడు కలర్ స్ప్రెడ్ అయ్యే విధానం చూసి ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. అండ్ ఎస్పెషల్లీ లార్జ్ యాస్ కవర్స్ చేసినప్పుడు పేపర్ టెక్స్చర్ అనేది చాలా మంచిగా అనిపించింది ఇన్ వాటర్ కలర్. బట్ వాష్లో ఎలా ఉంటుందో మీకు తర్వాత చెప్తాను. నేను క్యాన్సర్ని అంతకుముందు వాడాను, ఆ పేపర్ కంటే ఇది కొద్దిగా థిన్ అనిపించింది. బట్ ఇట్స్ నాట్ ఓవరాల్ థిన్, బట్ కంపారిటివ్లీ థిన్ అని నా ఉద్దేశం. మీరు చూడొచ్చు ఇక్కడ ఎడ్జెస్ ఎంత ఈజీగా మనం సాఫెన్ చేయొచ్చు. అండ్ లేయరింగ్ కూడా చాలా బాగుంది, అన్ఇంటెన్షనల్ లిఫ్టింగ్ ఏం లేదు. చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో లేకపోతే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నన్ను పోర్ట్రేట్స్ గురించి ఒక మంచి ఫుల్ డీటెయిల్ వీడియో చేయొచ్చు కదా అంటున్నారు. బట్ హియర్స్ ద థింగ్, నాకు చేయాలని ఉంది, బట్ నా బ్రెయిన్ ఎందుకో ఇట్స్ నాట్ వర్కింగ్ విత్ మీ. లైక్ పాస్ట్ 4 years నుంచి ఓన్లీ ఉమెన్ పోర్ట్రేట్స్ గీయడం వల్ల మేబీ మై బ్రెయిన్ ఈజ్ సీకింగ్ సమ్ న్యూ సబ్జెక్ట్స్ ఇన్ పెయింటింగ్. ఎవ్రీ టైం ఒకటే సబ్జెక్ట్ పెయింట్ చేయడం వల్ల కూడా చాలా బోర్ కొట్టేస్తుంది. సో అందుకని ఇన్ ద మీన్ టైం నేనేమనుకున్నానంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా క్యూట్ డాగ్ ఫొటోస్ అండ్ సమ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ పోర్ట్రేట్స్కి బ్రేక్ తీసుకున్న టైంలో ఈ ల్యాండ్స్కేప్స్ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని పెయింట్ చేస్తాను. అండ్ ఇలా చేయడం వల్ల ఏమైందంటే మనకేం నచ్చిద్దో కూడా తెలుస్తుంది అనమాట.
ఒక సబ్జెక్ట్ మీదే ఉండకుండా మల్టిపుల్ సబ్జెక్ట్స్ మీద మనం ట్రై చేస్తూ ఉంటే మన స్టైల్ ఏంటో మనకి అర్థమైద్ది. ఈ పెయింటింగ్లో నా ఫేవరెట్ పార్ట్ ఏమైనా ఉందంటే ఈ బ్యాక్గ్రౌండే. ఐ రియలీ లైక్ ద స్ప్లాటర్స్ అండ్ ఆ ఎఫెక్ట్స్ నాకు చాలా ఇష్టం. ఫస్ట్ పేపర్ని వెయిట్ చేసి అండ్ మనకు నచ్చిన కలర్స్ అలా డ్రాప్ చేస్తూ అండ్ బాగా ఎక్స్ప్రెసివ్గా ఉండడం నాకు చాలా ఇష్టం. అండ్ నేనేమనుకున్నానంటే చిన్న చిన్న డాట్స్ అనేది స్పాంటేనియస్గా పడతాయని పడలేదు కాబట్టి నేనే పెయింట్ చేస్తున్నాను. సైన్ చేసేటప్పుడు కూడా కొద్దిగా యూనిక్గా చేద్దామని ఫస్ట్ క్లీన్ వాటర్తో వీసీ అని రాశాను అండ్ దెన్ దాని మీద నాకు నచ్చిన కలర్స్ డ్రాప్ చేశాను. మోస్ట్లీ ఈ పెయింటింగ్లో ఉన్న కలర్సే డ్రాప్ చేశాను. అప్పుడే ఆ కంటిన్యూటీ ఉంటుంది. అండ్ ఇది మొత్తం ఇట్లా డ్రై అయినప్పుడు ఇలా ఉంటుంది అన్నమాట పెయింటింగ్. మొత్తం ఇది డ్రై అవ్వడానికి మేబీ ఒక 15 to 20 minutes పట్టింది. బ్రూస్టో వాటర్ కలర్ పెయింట్స్తో దీన్ని పెయింట్ చేశాను కదా. సో నేను సేమ్ పేపర్ మీద క్యామ్లిన్తో సేమ్ సబ్జెక్ట్ని పెయింట్ చేశాను. పెయింటింగ్ వేసే ముందు మనం ప్లాస్టర్ వేసాం కదా, ఆ ప్లాస్టర్ని లాస్ట్ నేను పీల్ చేయలేదు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టేక్ ఆఫ్ ద టేప్ అండ్ మోర్ ఓవర్ అంత మంచి ఫినిషింగ్ లుక్ కూడా రాదు. సో నౌ లెట్స్ కంపేర్. సెకండ్ ఏమో నేను క్యామ్లిన్ వాటర్ కలర్స్తో వేసింది. దీనికి నేమ్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ అని పెట్టాను. సో కాటన్ బ్యాక్ మీద అదే వెరీ ఫస్ట్ పెయింటింగ్ కాబట్టి. మీకు ఏం నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి గ్వాష్ ట్రై చేద్దాం. గ్వాష్కి ఒక రెఫరెన్స్ తీసుకున్నా. ఇదేమో ఒక చిన్న క్యూట్ బేబీ అనమాట, హనీబీ కాస్ట్యూమ్లో ఉన్నది. అండ్ నాకు కావాల్సిన ప్యాలెట్ కూడా రెడీ చేసుకున్నాను. దీస్ ఆర్ ద బ్రషెస్. ప్యాలెట్ని చూసి నవ్వద్దు. సో నేను చాలా ప్యాలెట్స్ ట్రై చేశాను అండ్ లాస్ట్కి నాకు ఇదే మంచిగా అనిపించింది. నేను వాటర్ కలర్స్ యూజ్ చేసిన సేమ్ సిరామిక్ ప్యాలెట్ దీనికి యూజ్ చేస్తే అంత మంచిగా అనిపించలేదు, ఎందుకంటే అంత థిక్ కన్సిస్టెన్సీ రావట్లేదు దాని మీద. సో అందుకని ఇంకా లాస్ట్కి ఇది తీసుకోవాల్సి వచ్చింది. నేను ఎప్పుడు కలర్ మిక్స్ చేసుకున్నా కూడా 3 షేడ్స్ మిక్స్ చేసుకుంటా సో దట్ ఐ కెన్ క్విక్లీ వర్క్. ఎందుకంటే గ్వాష్ అనేది ఇట్స్ ఒపేక్ బట్ ఆల్సో తొందరగా డ్రై అయిపోయింది కాబట్టి మనం ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాలి. వాటర్ కలర్ లాగా రేపొద్దున చేద్దాం అన్నట్టు కాకుండా క్విక్ అండ్ మీనింగ్ఫుల్ స్ట్రోక్స్ ఇవ్వాలి. నా 6 years ఆర్ట్ జర్నీలో ఆల్మోస్ట్ 5 years దాకా నేను వాటర్ కలర్తోనే పెయింట్ చేశాను. సో గ్వాష్ ఈజ్ వెరీ న్యూ టు మీ. ఈ ఇయర్ నేను నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో వన్ ఆఫ్ ద రెజల్యూషన్ ఇది, కొత్త మీడియం పెయింట్ చేయాలని. నేను పెయింటింగ్ గురించి కూడా ఎప్పుడు అంత కన్సర్న్ అవ్వలేదు, కానీ ఇందులో మాత్రం పెయింట్ యూసేజ్ చాలా కన్సర్నింగ్గా ఉంది. ఎందుకంటే వాటర్ కలర్లో నేను ఆల్మోస్ట్ 4 years నుంచి పెయింట్ చేస్తున్నాను, కానీ ఇంతవరకు ఒక్క సింగిల్ ట్యూబ్ కూడా కంప్లీట్ చేయలేదు. అవి ఇంకా 5 ml, ఇవేమో 12 ml పెయింట్ ట్యూబ్స్ అయినా కూడా నాకు తెలిసి 1-2 ట్యూబ్స్ అప్పుడే హాఫ్ అయిపోయినాయి అండ్ ఇంకోటి అయితే కొద్దిగా ఉంది. సో ఈ ఫీలింగ్ ఓన్లీ ఆర్టిస్ట్కే అర్థమైంది. ఆల్సో అసలు ఈ పెయింటింగ్ గురించి మాట్లాడడం మర్చిపోయాను. ఒకరోజు ర్యాండమ్గా ఐ వాజ్ స్క్రోలింగ్ పింట్రెస్ట్ అనమాట. సో ఐ ఫౌండ్ దిస్ క్యూట్ లిటిల్ బేబీ ఫోటో. అసలు ఎంత ఇన్నోసెన్స్ ఐస్తో చూస్తున్నారు అంటే ద మూమెంట్ ఐ సా దిస్ ఐ రియలీ నో దట్ ఐఎమ్ గోయింగ్ టు పెయింట్ దిస్ నో మ్యాటర్ వాట్. ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్ వన్ పెయింటింగ్ ఫ్రమ్ దిస్ వీడియో యాజ్ మై ఫేవరెట్, ఐ థింక్ నేను ఇదే చూస్ చేసుకుంటాను. పేపర్ అయితే ఓవరాల్గా బాగుంది, కానీ ఓన్లీ వన్ ఇష్యూ అనమాట. వాష్ పెయింట్ చేసినప్పుడు లార్జ్ ఏరియాస్ కవర్ చేయాలంటే క్విక్గా చేయలేము, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద టెక్స్చర్ ఎంత పెయింట్ వేసినా కూడా అసలు అది ముందుకే కదలదు అనమాట. సో అందుకని రెగ్యులర్గా మీకు వాష్కి ప్రిపేర్ చేసుకున్న పెయింట్ కన్నా ఇంకొద్దిగా ఎక్కువ పెయింట్ మిక్స్ చేసుకోవాలి. అండ్ బిఫోర్ ఐ ఎండ్ దిస్ వీడియో, ఇన్స్టాగ్రామ్లో మనకి 1000 followers కంప్లీట్ అవ్వడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. హానెస్ట్లీ 1000 అనేది ఒక జస్ట్ నెంబరే కొంతమందికి, కానీ నాకు మాత్రం నా పెయింటింగ్స్ అండ్ వీడియోస్ చేయడానికి లేట్ నైట్ కూర్చొని ఎడిటింగ్ చేసినవి అండ్ నేను నా మిస్టేక్స్ నేర్చుకున్నవి అండ్ అన్ని లెర్నింగ్ మూమెంట్స్కి ఒక జస్ట్ రిమైండర్ లాగా అనమాట. ఒకవేళ మీరు నేను చేసిన రీల్కి లైక్ చేసినా లేకపోతే కమెంట్ చేసినా ఆర్ సడన్గా జస్ట్ వీడియో చూసి వెళ్ళిపోయినా కూడా సీరియస్లీ ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ అండ్ ఐ రియలీ హోప్ ఇది స్టార్టింగ్ మాత్రమే. సో యా, థ్యాంక్ you so much for spending some time with me today. Take care, keep creating, and I'll see you in the next one. Happy painting. Bye bye. Also, don't forget to subscribe to Whenever.